శ్రీజ, కళ్యాణ్ పడాల మధ్యన బాండింగ్ బాగుంటుంది. ఓకే, తనేమో అక్క అక్క అంటాడు, తనేమో శ్రీజనేమో తమ్ముళ్ళలాగా ఫీల్ అవుతుంది. ఈ బాండింగ్ అంతా ఓకే బాగుంది. వాళ్ళ మధ్యన ఏదైతే ఆ సపోర్ట్ బయట ఉన్నప్పుడు అగ్ని పరీక్ష నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఓకే, అక్కడ వరకు ఓకే. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే కళ్యాణ్ పడాలని శ్రీజ డామినేట్ చేసింది. ఆ అమ్మాయి కొంచెం అలా మాటల వల్ల తను డామినేట్ అవడం, తను కనిపించకుండా పోవడం, ఇవన్నీ మనం చూసాం, మాట్లాడుకుందాం. చాలామంది కూడా అదే అన్నారు, శ్రీజ వల్లే కళ్యాణ్ కనిపించలేదు, వాళ్ళిద్దరు అది చేస్తుంది అన్నట్టు. సో మళ్ళీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కూడా స్టార్ మా పరివార్ ఈవెంట్లోకి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఈవెంట్ జరుగుతుంది కదా, సో అక్కడ కూడా డామినేట్ చేసింది. అసలు తను మాట్లాడనీయకుండా ప్రోమో వచ్చినప్పుడు చూస్తే తను మాట్లాడనీయకుండా తినే ఎక్కువ మాట్లాడటం. ఏమనుకుంటారు ఇప్పుడు కళ్యాణ్కు ఇష్టపడే వాళ్ళు ఏమనుకుంటారు, అరే మా హీరో వచ్చిండు, మా అభిమాని వచ్చిండు, ఇట్లా చాలామంది ఏదో ఒకటి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి తను ఏం మాట్లాడతాడు అనేది వినాలనుకుంటారు కదా. అసలు అది లేకుండా అక్కడ శ్రీజని ఎక్కువ ఏది అడిగినా తనే మాట్లాడటం ఇట్లా ఉందనుకో, డామినేట్ అయిపోతుంది. కళ్యాణ్ అనేవాడు కనిపించడు అనమాట. ఏంట్రా బాబు, మాకు ఇది మీ మధ్యలో ఏం బాండింగ్ ఉందో అది పక్కన పెట్టండి, కానీ ఒక షోకి వచ్చినప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళు సమాధానం ఇస్తే బాగుంటుంది అని నాకు కూడా అనిపించింది. మరి మీకు అనిపించిందో లేదో నాకైతే తెలియదు. ఎందుకు అంటే మనం బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ మిస్ అవుతాం కాబట్టి అదే పరివార్ స్టార్ మా అవార్డ్స్లోకి మా కళ్యాణ్ వచ్చాడు, అసలు ఎలా ఉంటాడో ఏం మాట్లాడతారో చూద్దామని అనుకుంటున్నప్పుడు ప్రతిదానికి మధ్యలో దూరి శ్రీజ ఆరావడం చేయడం చేస్తే ఆల్రెడీ ఇమ్మో కూడా అనేసాడు, బయట నువ్వు గెలిచావా కళ్యాణ్ గెలిచాడో కూడా అర్థం కావట్లేదు, అంత రచ్చ చేస్తున్నావు, హడావిడి చేస్తున్నావు అని అన్నాడు. నాకు కూడా అలా అనిపించింది, చాలా హడావిడి చేస్తుంది. ఎందుకు, ఓకే నీకు తమ్ముడు అనిపిస్తే కొన్ని సిచ్యువేషన్స్లో మాట్లాడాలి, అంతేగాని ప్రతిదానికి నువ్వే మాట్లాడి నువ్వే హైలైట్ అయ్యి నువ్వే చేస్తే నిజంగానే ఎవరు గెలిచారో కూడా మాకు అర్థం కావట్లేదు. కప్పు నువ్వు తీసుకున్నావా కళ్యాణ్ పడాల తీసుకున్నాడో కూడా అర్థమైతే కావట్లేదు. సో కొంచెం అంటే ఏదన్నా అడిగినప్పుడు కళ్యాణ్ని తన్నే మాట్లాడిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. దీని మధ్యలో టూరిస్ట్ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడితే ఓకే, కానీ ప్రతి దాంట్లో తనే మాట్లాడి తనే హడావిడి చేస్తే అది మనకి చూడటానికి బాగా